హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో బిగ్ బాస్ చీఫ్ కంటెండర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ రెడ్ ఎగ్ అనేది నిఖిల్కి ఏదైతే ఎగ్ దొరికింది కదా, రెడ్ కలర్ ఎగ్, అయితే ఆ ఎగ్ యూజ్ ఏంటి, అసలు కంటెండర్ ఎవరయ్యారు, ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు టాస్క్ గెలిచారు అని చెప్పేసి అయితే మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, బిగ్ బాస్ అయితే ప్రోమోలో చూపించినట్టుగానే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడబ్బా. బిగ్ బాస్ రూల్స్ అంటే ఇక్కడ రూల్స్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. రూల్స్ ఏదైతే ఉందో బిగ్ బాస్, నేను ఏ రూల్ పెడితే ఆ రూల్ ప్రకారంగా ఆడాలి, రూల్స్ బ్రేక్ చేయకూడదు. బిగ్ బాస్ కంటే ఎక్కువ ఎవరైనా అనుకుంటే గేట్లు ఓపెన్ చేసినా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ హౌస్ మేట్స్ అందరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికి కానీ ఒక్కొక్కరు తలలు దించుకున్నారు, మామూలుగా కాదు అసలు. అరే వెళ్ళిపోవచ్చు కదా, నేను బిగ్ బాస్ ఏంది, బిగ్ బాస్ చెప్పింది నేను ఎందుకు వినాలి అనేటోళ్ళు అందరూ వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోరే. బట్ అదే లాజికే అనమాట. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ రేంజ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఆ రేంజ్ వార్నింగ్ ఏంటి, ఇలా అబ్బా ఏదైతే కొంతమంది మాట్లాడుతున్నారో, అండ్ ఈసారి ఖచ్చితంగా నాగార్జున గారు సాటర్డే రోజు ఉంటుంది కదా మజా, ఆ రేంజ్లో ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయడమేనా? నాగార్జున గారు ప్లీజ్ కొంచెం చూసుకోండి. సో బిగ్ బాస్ నిజంగానే హౌస్ రూల్స్ బ్రేక్ చేసారు అని చెప్పేసి మొత్తానికి ఎవరైతే రూల్స్ బ్రేక్ చేయాలనుకుంటున్నారో, బిగ్ బాస్ కంటే ఎక్కువ అని ఎవరు ఫీల్ అవుతున్నారో వాళ్ళు వెళ్ళిపోవచ్చని గేట్లే ఓపెన్ చేశారు డైరెక్ట్గా. మరి వెళ్ళిపోతారా అంటే అంత సినిమా అయితే ఏం కనిపించట్లేదు, ఎందుకంటే తర్వాత నడుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఈ రోజు కనిపించేది ఏంటి అంటే, బిగ్ బాస్కి ఏదైతే అన్ఫేర్గా అనిపించింది అంటే రూల్స్ బ్రేక్ చేయడము అండ్ చీఫ్గా ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరిగింది కదా. అభయ్ నవీన్ని ఈరోజు చీఫ్గా పీకేయడం మనకి ఎపిసోడ్లో జరగబోయేది అదే అనమాట. చీఫ్గా పీకేస్తారు. చీఫ్గా వీకేసినాక ఏం చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ ఆలోచిస్తుండగా ఈ రెడ్ ఎగ్ ఏదైతే ఉందో ఆ రెడ్ ఎగ్ అనేది కీ రోల్ పోషించబోతుంది అని అనుకున్నాం కదా. సో వాళ్ళకి ఎవరికి పవర్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి, సో మనకు తెలిసిన ఇన్ఫో చెప్తాను, నేను నాకు తెలిసినంత వరకు ఇన్ఫో చెప్తాను. మనకు తెలిసినంత వరకు బిగ్ బాస్ రెడ్ ఎగ్ వల్ల ఏంటంటే, నిఖిల్ చీఫ్ కంటెండర్ అండ్ ఆయనతో పాటు ఇంకొకరిని ఎవరినైనా చీఫ్ కంటెండర్ చేయొచ్చు వాళ్ళ దాంట్లో. సో ఈ ఇష్యూ మీద చాలామందితోటి నైనికతో మాట్లాడాడు, పృథ్వీతో మాట్లాడాడు, సోనియాతో మాట్లాడాడు అండ్ విష్ణుప్రియతో మాట్లాడాడు. ఇట్లా నిఖిల్ చాలా విషయాల్లో మాట్లాడాడు, కానీ ఆయన మైండ్లో ఉంది మాత్రం సోనియానే. బట్ ఇక్కడ సోనియాకి ఇచ్చాడంటే పృథ్వీ యాంగర్ వల్ల హౌస్ని మెయింటైన్ చేయలేడు అంట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు, విష్ణుప్రియ కూడా మెయింటైన్ చేయలేదు హౌస్ అని చెప్పేసి నైనికతో మాట్లాడాడు, ఇండివిజువల్గా మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ నైనికతో చెప్పింది ఏంటి, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, నీకు నాకు మంచి బాండింగ్ ఉంది, నేను ఒకే క్లాన్లో ఉండాలి, నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు, సో నాకు మస్తు ప్రెజర్ అవుతుంది, నేను నీకు ఇవ్వాలని ఉంది, అందరికి ఇవ్వాలని ఉంది, బట్ వాళ్ళిద్దరికి విష్ణుకి పృథ్వీకి మాత్రం కాదు, మిగతా వాళ్ళు ఓకే. నేనేమనుకుంటున్నాను అంటే, నువ్వు ఆల్రెడీ చేసావు, బట్ కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇద్దాము అని చెప్పేసి నీకు నైనికతో మాట్లాడుతుంటే ఓకే యువర్ విష్, మీరు కరెక్ట్ అనుకుంటే. ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే నిఖిల్ మాట్లాడిన దాంట్లో సోనియాకి ఇవ్వాలనేది 100% ఫిక్స్ అయిపోయాడు, ఇంకా ఏమీ లేదు. దాన్ని కవర్ చేయడానికి నిఖిల్ చాలా దారుణంగా అంటే పులిహోర కలపడంలో బాగా దిట్టలాగా తయారయ్యాడు గేమ్ కంటే కూడా. సో అక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే క్లియర్గా, నైనిక ఇప్పుడు సీత మన టీంలో ఉండాలి, ఇప్పుడు ఎవరైతే చీఫ్గా ఆపోజిట్ ఉంటారో వాళ్ళు అవతల టీంకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ టీంకి వెళ్ళినప్పుడు మనకు స్ట్రాంగ్ కంటెండర్ని మిస్ అవ్వద్దు అని చెప్పేసి సోనియాకి, మన సీతకి అండ్ సోనియాకి వీళ్ళిద్దరిట్లలో ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సోనియా ఉన్న వీళ్ళు ఎలా అంటే ఆమెకు ఏమంటారు బ్రెయిన్ గేమ్ బాగా ఆడుతుందంట, అడ్వైజులు బాగా చేస్తుందంట సోనియా. మరి నాకైతే ఏం అనిపించలేదు, మరి మీకేమైనా అనిపించిందో చూడండి. సో చాలా అరే ఎక్కడ లేని అది కనిపిస్తుందా అని చెప్పేసి అని అనుకుంటున్నారు అనమాట. సోనియాకి సీతకి ఇద్దరి మధ్యలో చేస్తే సో అల్టిమేట్గా ఏమనుకున్నా ఏం చేసుకున్నా మన ఫైనల్గా మన రాజా లెక్క. సో మన ఎవరు నిఖిల్ బాబు అయితే డైరెక్ట్గా మన ఎవరికి సోనియాకి అయితే కంటెండర్గా ఏమంటారు చీఫ్కి కంటెండర్గా మాత్రం ఆమెకైతే ఇచ్చాడు ఆ రెడ్ ఎగ్ పవర్ అనమాట అది. సో ఇక్కడ సీతకి ఇవ్వలేదని సీత మాత్రం హౌస్లో ఏడుస్తూ ఉంది, కానీ సీతకి ఇస్తే బాగుండు. సోనియాకి అంటే కూడా సీతకి ఇస్తే, సీత ఉండడం వల్ల ఏంటంటే ఈ గేమ్ని ఈ విధంగా ఆడొచ్చు, ఈ గేమ్ని ఆ విధంగా ఆడొచ్చు అని డిస్కషన్ చేసిన మనోడు నాకు ఇద్దరు కావాలి, ఇద్దరికి అంత స్ట్రెంత్ ఉంది, సోనియాని అంత స్ట్రెంత్ ఉంది, అంత ఆడుతుంది, అంత చేస్తుందని ఏం డబ్బా కొడుతున్నావు స్వామి నువ్వు? అసలు సోనియాని మరి ఇంత నెగిటివిటీ ఉన్న సోనియా అసలు నీకు ఎందుకు కనిపిస్తలేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఆమె ఏంటి అని అంటే ఒక ఇద్దరు బాడీ గార్డ్స్ని వేసుకొని హౌస్లో తిరుగుతూ ఉంది అనమాట. ఇంకా అంతకుమించి చేసేది ఏం లేదు ఆమె అయితే నాకు తెలిసినంత వరకు. సో
మొత్తానికి సోనియా అయితే కంటెండర్ అయ్యింది. సోనియా మన ఎవరు నిఖిల్ వీళ్ళిద్దరు కంటెండర్స్. అవతల టీంలో అయితే కంటెండర్స్ అయ్యారు అని చెప్పేసి అని అంటున్నారు. బట్ నాకు తెలిసిన ప్రకారంగా అయితే లేదు. బట్ వేరే సోర్స్ నుంచి తెలిసింది ఏంటంటే మణికంఠ, ప్రేరణ, నబిల్ వీళ్ళు ముగ్గురు అయితే కంటెండర్స్ అయ్యారు. అండ్ బిగ్ బాస్ ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చాడు అబ్బాయికి. అండ్ చీఫ్గా పీకేయడమే కాదు, చీఫ్లో మళ్ళీ కంటెండర్స్ దానికి కూడా నువ్వు అర్హుడి కాదు అని చెప్పేసి కూడా మనోడైతే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ముగ్గురు అయితే కంటెండర్షిప్ అయ్యిర్రు అని చెప్పేసి మనకు ఓన్లీ ఇన్ఫో మాత్రమే అనమాట. సో అది ఎంతవరకు కరెక్టా కాదని తెలియదు. బట్ ఉంటుంది ఖచ్చితంగా ఇద్దరి మధ్యన అయితే కంటెండర్షిప్ అయితే వాళ్ళు వీళ్ళు మళ్ళీ కంటెండర్ ఈయన అవుతారా కాదు కదా. ఆ విధంగా చూసుకుంటే ముగ్గురు కంటెండర్షిప్ మనీ, మన ఎవరు ప్రేరణ అండ్ నబిల్. బట్ ఇక్కడ ఏంటంటే యష్మి ఎందుకు చీఫ్ అంటే ఆల్రెడీ అయ్యింది ఉండొచ్చు కదా. సో ఆ బేసిస్ మీద వాళ్ళ టీం అయితే డెసిషన్ తీసుకొని ఉంటుంది అనేది నాకు అనిపించింది అనమాట. బట్ ఇద్దరికి మాత్రం సోనియాకి అండ్ నిఖిల్ వీళ్ళు ఒక టీం లాగా ఆడతారా, లేదంటే అందరినీ కంటెండర్షిప్ చేసి ఎవరికాళ్ళు షబ్లింగ్ చేసేసి గేమ్లు ఆడతారా అంటే ఆల్రెడీ అది కూడా జరిగింది అనమాట. ఏంటి అని అంటే ఆ జరిగిన రూల్ ఏదైతే ఉందో మన బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇస్తాడు. ఈ 5గురికి ఇద్దరికి టాస్క్లు ఇస్తున్నట్టుండు. బట్ ఇద్దరిలో సోనియాకి అండ్ నిఖిల్కి వీళ్ళిద్దరికే ఫస్ట్ టాస్క్ అయితే పెడతారనమాట. ఈ టాస్క్ పెట్టడం ఏంటి వీళ్ళిద్దరికి అంటే ఇదే ట్విస్ట్ కదా. సో ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేశారనుకో వాళ్ళకి ఆ టాస్క్ అయితే ఇస్తారు. సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరికి టాస్క్ ఉంటారు. ఆ టాస్క్ పేరేంట నిదానమే ప్రధానము అనే టాస్క్ అనమాట. సో ఆ టాస్క్లో మళ్ళీ యాజ్ యూజువల్గా ఎవరు గెలుస్తారు? నిఖిలే గెలిచాడు అనమాట. మళ్ళీ సోనియా బిస్కెట్ అంటే సోనియా స్ట్రాంగ్ కంటెండర్ కదా. సో ఆ విధంగా సంచాలకుగా మాత్రం మన అభయ్ని సీతని వీళ్ళిద్దరిని పెట్టారు. వాళ్ళ టీంలో నుంచి వీళ్ళ టీంల నుంచి ఒకరిని తీసుకున్నట్టుగా అభయ్ని సీతని వీళ్ళిద్దరు మాత్రం మళ్ళీ, ఎందుకంటే యష్మి లేదు. బట్ యష్మి ఉన్నా కూడా వీళ్ళిద్దరే, మిగతా వాళ్ళు కంటెండర్స్ కదా. ఆ విధంగా ఏమన్నా ఇచ్చి ఉండకపోవచ్చు. సో సంచాలకుగా అభయ్ అండ్ సీత వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు సంచాలకులు. అండ్ అక్కడ నిఖిల్ గెలిచాడు అండ్ సోనియా ఓడిపోయింది. సో నిఖిల్కి సోనియాకి ఏమంటారు ఈ టాస్క్ అనేది ఏదో ఉందో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వీళ్ళిద్దరూ ఒకే టీం కదా, ఒకేలా ఉంటారు అండ్ ఎప్పుడు కలిసే ఉంటారు కదా. ఆ విధంగా చూసుకుంటే అరే ఖచ్చితంగా ఈ సోనియా గెలుస్తుందా, నిఖిల్ గెలుస్తాడా, సోనియా కోసం నిఖిల్ త్యాగం చేస్తాడా అనేది అయితే మరి చూడాలి. బట్ సీతకి ఇచ్చుంటే బాగుండు అనేది నా పర్సనల్ అభిప్రాయం. మరి మీకేమనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో మొత్తానికైతే ఇది అనమాట. బిగ్ బాస్ బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ రెడ్ ఎగ్ వల్ల మొత్తానికైతే సోనియా కంటెండర్ అయింది అండ్ నిఖిల్ మొత్తానికి అందరినీ మాయ చేసి సోనియాకి ఇచ్చాడు. సోనియాకి ఇవ్వడం వల్ల ఏంటంటే పృథ్వీ లొల్లి చేయడు. అసలు మా విష్ణుప్రియ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆమె అసలు అవసరమే లేదు. అండ్ నైనికని ఏదో విధంగా కాంప్రమైజ్ చేశాడు. మొత్తానికి అనుకున్నట్టుగా అమలు చేసిన నిఖిల్ అనమాట. సో ఇది నిజంగానే అనుకోవచ్చు, ఆ రేంజ్లోనే తీసుకొచ్చాడు. సో మొత్తానికి చీఫ్ కంటెండర్ టాస్క్లో మళ్ళీ నిఖిలే గెలిచాడు. సో మిగతా ఇంకా టాస్క్లు అయితే చాలా ఉన్నాయి అంట. ఈరోజు టాస్క్లు జరుగుతాయి అండ్ మరి ఏం జరుగుతుంది నాగార్జున గారు మళ్ళీ ఎపిసోడ్ సాటర్డే రోజు అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మొత్తానికి ప్రోమోలో చూపించినట్టుగా వెళ్ళిపోండి అంటే టాటా బై బై చెప్పి వెళ్ళే వాళ్ళు ఉంటే ధైర్యంగా వెళ్ళిపోయి ఉంటే అసలు అయిపోయేది. ఒక రేంజ్లో ఉంటుంది. అరే ఇడు వెళ్ళిపోయాడంటే వీడికి ఒక రేంజ్ ఉందిరా అనుకునే వాళ్ళంట. మొత్తానికి ఈ రేంజ్లో ఉంది. సో ప్రేరణ చీఫ్ అవుతుందా, నబిల్ చీఫ్ అవుతాడా, మణికంఠనా, లేదు అంటే మళ్ళీ నిఖిల్ సోనియా వీళ్ళే అవుతారా, అసలు ఎవరు అవుతారు? మొత్తానికి ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మిగతా చాలా టాస్క్లు ఉన్నాయంట. ఇదే ఫైనల్ కాదు అని చెప్పేసి మనకు తెలిసింది. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్